హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈరోజు నేను మీ ముందుకైతే ఒక దేవాలయంని తీసుకొచ్చానండి. ఈ గుడి గురించి మీకు అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుస్తాయి. ఏంటి అనేది కూడా ప్రతీదీ చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ గుడి అయితే కూస్మంచ్‌లోని శివాలయం అండి. ఇప్పుడున్న శివాలయం కాదు. పాత శివాలయము. అంటే ఇది ఫస్ట్ కట్టారనమాట దానికంటే ముందు. ఈ గుడి విశిష్టత ఏంటి? ఇది ఏ విధంగా ఇక్కడ హ్మ్. ఏ విధంగా కట్టారు? ఈ గుడిని ఎందుకు వాడటం లేదు? అనేది మొత్తం నేను మీకు ఈ వీడియోలో చూయిస్తానండి. ఇప్పుడు నీకు చూయిస్తుందంతా ఫస్ట్ వ్యూ అండి. ముందు దేవుడి గుడి ముందు ఉన్న వ్యూ అదంతా. దేవుడి గుడికి ఎదురుగా ఉన్న వ్యూ మొత్తం చూయిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి లోపల అండి 3 గదుల్లాగా కట్టారండి. ఇప్పుడు ఇది మీకు ఫస్ట్ చూయిస్తుంది ఇదొక గదండి. అక్కడ చూసారా హోల్‌లాగా ఉంది గదా! అక్కడ విగ్రహం పెట్టడానికి అది తీశారండి. ఇలా ఈ గుడి మొత్తంలో 3 గదులు తీశారండి. ఇప్పుడు మనం చూసింది ఫస్ట్ గది. నెక్స్ట్ ఇంకో గది చూద్దాం. చూడండి ఇక్కడ కట్టడం కూడా మొత్తం రాతి కట్టడమేనండి. ఎంత నైపుణ్యంతో కట్టారంటే ఇది చాలా నైపుణ్యంతో కట్టారండి. ఇక్కడ ఉంది చూసారా? ఇది రెండో గదండి. ఇక్కడ దేవతని విగ్రహ ప్రతిష్ఠ చేయడం కోసం ఇలా చేశారు. మధ్యలో చూసారా? వీటిని బావులు అంటారండి వీటిలో. అయితే వీటికి ఒక చరిత్ర ఉందండి. ఏంటంటే ఈ బావుల కింద కొన్ని గుప్త నిధులున్నాయనేవి కూడా కొంతమంది సమాచారం ఇచ్చారు అక్కడ మాకు అడిగితే. అసలు ఈ టెంపుల్‌కొక చరిత్ర ఉంది. అది ఏంటంటే ఒక అతనికి కలలో శివుడు వచ్చేసి ఏం చెప్తాడంటే, "నువ్వు నాకు గుడి నిర్మించాలి" అని చెప్తాడు. అప్పుడు అతను ఏమంటాడంటే, "నాకు ఒక్క చెయ్యే ఉంది కదా! నేను ఒక్క చేత్తో చేయలేనని" చెప్తాడు. చెప్పినప్పుడు అతడు ఏం చెప్తాడంటే దేవుడు ఏమంటాడంటే, "నాకున్న బలమంతా నీకిస్తాను. నేనిచ్చే బలంతోటి నువ్వు ఒక్క చేత్తోటి ఈ గుడిని కట్టగలుగుతావని" అంటాడు. అన్నప్పుడు సరే అని అతను ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత ఏమైద్దంటే ఒకరోజు వాళ్ళ అమ్మ అన్నం తీసుకొనొస్తది. ఏంటి కొడుకు చేసే పని దగ్గరికి అన్నం తీసుకొనొస్తది. వచ్చినప్పుడు ఏం చెప్తదంటే ఆ అన్నం క్యారేజ్ ఇచ్చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఎళ్ళమని చెప్తాడు. కానీ ఆమె ఏం చేస్తదంటే తన కొడుకు ఎంత కష్టపడుతుండో ఏంటి అని తెలుసుకోవడం కోసం వెనక్కి తిరిగి చూస్తదనమాట. చూసేసరికి ఏమైద్దంటే అతను నెత్తురు కక్కుకొని చనిపోతాడు. ఆ విధంగా ఈ గుడిని నిర్మించే అతను చనిపోవడం వల్ల ఈ గుడి పూర్తి కాకముందే అతను చనిపోయాడు. అందువల్ల ఇందులో శివుడి విగ్రహం ప్రతిష్ఠ చేయలేదు. అందువల్ల మళ్ళీ సెపరేట్ గుడి కట్టిచ్చారు. దీన్ని కట్టడం వెనక దాగి ఉన్న రహస్యం ఇదండి. ఇది మాకక్కడ ఉన్న వాళ్ళు అడిగితే చెప్పారు. నేనైతే ఎప్పుడు ఈ గుడిని చూడలేదు. ఫస్ట్ టైమ్ చూస్తా మీతో పాటు నేను చూడడమే ఈ వీడియోలో ఈ గుడిని. ఈ బావుల్లాగా ఉన్నాయని చెప్పా గదా! 3 గదులలో. వాటి కిందైతే గుప్త నిధులున్నాయనైతే సమాచారం ఇచ్చారు. అది నిజమో, అబద్ధమో నాకు గూడా తెలీదు. కానీ టెంపుల్ మటికి చాలా బావుందండి. మా పనిలో మేమున్నాం. వాళ్ళు వీడియో షూట్‌లో వాళ్ళున్నారు. చూడండి ఇక్కడ. అదిగో మనకు ఎదురుంగా కనిపించేది ఇప్పుడు ప్రెజెంట్‌గా ఉన్న